వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటర్ అయిపోయిన వాళ్ళందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ఈ వీడియో చేస్తున్నాం, రైట్? అవును, మరి చెప్పేసేయండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేయాలి, ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎక్కడ చదవాలి, బయట స్టేట్లో అయితే ఏ యూనివర్సిటీలో చదవాలని అందరూ కూడా రకరకాలుగా స్ట్రగుల్ అవుతుంటారు. ఏది బెస్ట్, ఏది పర్ఫెక్ట్ మా పిల్లలకు, మా స్టూడెంట్స్ కానీ. ఈ వీడియోని ది బెస్ట్ యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లోర్ చేయడం కోసం గుజరాత్ లో ఉన్న ఈ ప్రాంతానికి వచ్చేసాం. గుజరాత్ లో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఒక యూనివర్సిటీ గురించే చాలా ప్రైజ్ గా చెప్తున్నారు. ఆ యూనివర్సిటీ ఏంటంటే గణపతి యూనివర్సిటీ. ఇంజనీరింగ్ లో ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇలా అన్ని విభాగాల్లో కూడా ది బెస్ట్ ఆప్షన్ గణపతి యూనివర్సిటీ. 350 ఎకరాల్లో మొత్తం ఈ గణపతి యూనివర్సిటీ ఉంది. ముఖ్యంగా ఫ్యాకల్టీ విషయంలోకి వస్తే చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. ఐఐటిలో, ఎన్ఐటిలో చదివినటువంటి ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతి బ్రాంచ్ కూడా హెచ్ఓడిగా పెడుతున్నారు. స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ నవ్ డేస్. ఒక వ్యవసాయం చేసుకున్న రైతు కూడా వాళ్ళ బిడ్డని ఒక మంచి యూనివర్సిటీలో చదివించాలని కోరుకుంటున్నారు. వాళ్ళు పడిన కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదు అనుకుంటున్నారు. బట్ నవే డేస్ ఏంటంటే ప్రాంతం మారినా, కంట్రీ మారినా కూడా ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటే పిల్లల్ని అక్కడ పంపించేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70% వరకు తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నారు. 600 మంది పైగా మన తెలుగు విద్యార్థులు ఇక్కడ ఇంజనీరింగ్ లోనే ఉన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విషయంలో చూస్తే చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. ది బెస్ట్ ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ తో టైఅప్ అయ్యారు. అలాగే IBM కి సంబంధించినటువంటి ఆ రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తున్నారు. చాలా మంది అనుకుంటుంటారు, అరే ఇక్కడికి వెళితే ఇంటర్న్షిప్ చేయాలంటే నేరుగా వేరే కంపెనీతో టైఅప్ అవ్వాలా అనేటువంటి డౌట్స్ ఉంటాయి. కానీ నేరుగా IBM నుంచే ఇక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ ఇంటర్న్షిప్ చేయొచ్చు. అక్కడ సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా స్టూడెంట్స్ కి క్లారిఫై చేస్తారు. 300 మందికి మాత్రమే కంప్యూటర్ సైన్స్ లో ఇక్కడ ఇంటేక్ ఉంటుంది. ఆ 300 మంది స్టూడెంట్స్ కూడా ప్రతి 30 మందికి ఒక మెంటర్ ఉంటారు. అంటే పిన్ టు పిన్ మానిటరింగ్ చేస్తారు స్టూడెంట్ ని. బేసిక్ గా ఏంటంటే ఎక్కడైనా ఒక యూనివర్సిటీలో అడ్మిషన్స్ బాగా అవుతున్నాయి అంటే ఎక్కువగా అడ్మిషన్స్ చేసేసుకుంటారు. కానీ ఇక్కడ ఇంటేక్ 300 పీపుల్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ మంచి పాయింట్ అని చెప్పొచ్చు. రేర్ పాయింట్. yes, రేర్ పాయింట్. చాలా చోట్ల ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కాలేజ్ గానీ, యూనివర్సిటీ గానీ, ప్రైవేట్ గానీ కూడా కమర్షియలైజ్డ్ అయిపోయాయి. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఒక చారిటీగా ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మేనేజ్మెంట్ అంతా కూడా ఈ యూనివర్సిటీని రన్ చేస్తుంది. ఎక్కడా కూడా లాభం, ఆదాయం రావాలి అందుకోసం వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరం కూడా రండి రండి అని చెప్పి ఎక్కడా కూడా అడ్మిట్ చేయరు. ఇక్కడ మన క్యాంపస్ అంతా చూస్తే ప్రతి బ్రాంచ్ అంతా కూడా దూరంగా ఉంటున్నాయి. మధ్యలో చాలా గ్రీనరీ ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ఒక విలేజ్ కి వచ్చాము అనేటువంటి ఫీల్ కలుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. క్లాస్ రూమ్ లో 60 మెంబర్స్ సిట్టింగ్ ఉన్న క్లాస్ రూమ్ ని 30 మెంబర్స్ కే ఎండ్ చేశారు. ఎందుకు అని అడుగుతుంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా, పీస్ఫుల్ గా ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని. అంటే అంత పెద్ద ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ కమర్షియల్ గా ఆలోచించలేదు.